ఉన్నారు. కరీంనగర్ టూ టౌన్ సిఐకి హైకోర్టు సమన్లు ఇచ్చినటువంటి పరిస్థితి. కోర్టు ధిక్కరణ కేసులో అక్కడ సిఐకి నోటీసులు అందాయి. ఈ నెల 21న తప్పనిసరిగా హాజరు కంటూ కూడా నోటీసులో పేర్కొన్న పరిస్థితి. ఎస్ శ్రీకాంత్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. కరీంనగర్ జిల్లా టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఏదైతే సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ బాబుకు హైకోర్టు నుంచి సమన్లు జారీ అయ్యాయి. అయితే తప్పనిసరిగా హాజరవ్వాల్సిందిగా ఆ సమన్స్ లో పేర్కొన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఏదైతే గత 6 నెలల క్రితం ఏదైతే నూగూరి వంశీకృష్ణ అని ఒక యువకుడు తన ఇంటికి అక్రమంగా సిఐ వచ్చి తన ఆస్తికి సంబంధించిన పత్రాలను తీసుకెళ్లి తనను ఒక రోజంతా కూడా పోలీస్ స్టేషన్ లో ఉంచారు అని చెప్పేసి తను హైకోర్టుకి ఆశ్రయించడం జరిగింది. ఆ వాదనలు విన్న జస్టిస్ తనకు సిఐకి ఏదైతే సదరు సిఐ ఉన్నారో సిఐకి పలు దఫాల కూడా హాజరవ్వాల్సిందిగా ఏదైతే నోటీసులు జారీ చేశారో, కాకపోతే పని ఒత్తిడి వల్ల సిఐ కూడా హాజరు కాలేకపోయారు. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఏదైతే వంశీకృష్ణ ఏం చేశారో చాలా చాకచక్యంగా తాను ఏదైతే హాజరవ్వనందుకు మళ్ళీ పిటిషనర్ ఏం చేశారంటే హైకోర్టుకు కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా జారీ చేశారు. కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా వేయడంతో హైకోర్టు వెంటనే సీరియస్ అయ్యి ఈ నెల 21వ తేదీన తప్పనిసరిగా సిఐ లక్ష్మీబాబు హాజరవ్వాల్సిందిగా నోటీసులు పంపించారు. అయితే గతంలో ఏదైతే తనను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అకారణంగా ఒక రోజంతా కూడా పోలీస్ స్టేషన్ లో ఉంచుకొని తనను వేధించారు, దుర్భాషలాడారు, నాపై చేయి కూడా చేసుకున్నారని పిటిషనర్ లో పేర్కొన్నారు. అయితే దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్లు అందించాల్సిందిగా హైకోర్టు కూడా నోటీసులో పేర్కొన్నట్టు మనకు తెలుస్తుంది. ఏదైతే 2018 లో పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ ఫుటేజ్ తనని అరెస్ట్ చేసిన సమయంలో సీసీ ఫుటేజ్ కి సంబంధించిన ఫుటేజ్ కూడా తీసుకురావాలి అని చెప్పేసి పిటిషనర్ తరపు న్యాయవాది కూడా హైకోర్టుకు విన్నవించారు. తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఏదైతే పేర్లు చెప్పుకుంటున్నారో, కాకపోతే అక్కడక్కడ కొంతమంది పోలీస్ ఆఫీసర్ల వల్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది వ్యవస్థ మాత్రం కనబడదు. ఇటీవల కరీంనగర్ జిల్లాకు 2-3 సంఘటనలు కూడా చోటు చేస్తున్నాయి. ఏదైతే జనరల్ గా అంటే వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో ఒక కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ పై మరొక కానిస్టేబుల్ దుర్భాషలాడాడు. ఇది సదరు ఏదైతే ఆ కానిస్టేబుల్ దుర్బలాడడంతో సిపికి దృష్టికి రావడంతో ఆ కానిస్టేబుల్ కేసు పెడితే తనను కూడా సస్పెండ్ చేశారు. అంతేకాకుండా ఒక ఎమ్మెల్సీకి సంబంధించి గన్మెన్ ఎవరైతే ఉంటారో ఆ గన్మెన్ కూడా తన ప్రదర్శించి భయభ్రాంతులకు గురి చేశారనే నేపథ్యంలో తనని కూడా విధుల నుంచి బహిష్కరించారు. అంటే కొంతమంది పోలీస్ ఆఫీసర్లు చేయడం వల్ల డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి సిపి సుబ్బరాయుడు కూడా కాస్త ఆగ్రహంగానే ఉన్నారు. అయితే ఇటీవల మనం చూసుకోవచ్చు, మనం విజువల్స్ లో చూడొచ్చు, ఏదైతే సంబంధిత పోలీస్ స్టేషన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ అందులోనే మహిళా పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది. మనం విజువల్స్ లో కనిపిస్తున్నాయి ఒక మహిళతో పాటు ఒక చిన్నారి తన భర్త తనకు ఆడపిల్లలు పుట్టారని చెప్పేసి తనను వదిలేసి వెళ్ళాడని చెప్పేసి ఒక కొంతకాలంగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కూడా ఎలాంటి న్యాయం జరగట్లేదు అని చెప్పేసి తను మన అమ్మ న్యూస్ అప్పుడు మనం గత 6 రోజుల క్రితం ఎక్స్క్లూజివ్ గా ప్రసారాలు కూడా చేశాం. అది కానీ ఇప్పటికి ఈ రోజు కూడా తనకు ఎలాంటి న్యాయం జరగట్లేదు అని చెప్పేసి ఆ మహిళ కూడా అంటే గంట తరబడి పోలీస్ స్టేషన్ లో చిన్న పిల్లల్ని చంటి పిల్లల్ని వేసుకొని ఎదురు చూడటము, వాళ్ళకి తినుబండారాలు కూడా చివరికి అక్కడే తినిపించడము, రేపు రండి ఎల్లుండి రండి అనుకుంటూ వాళ్ళు దాట వేయడం జరుగుతుందని చెప్పేసి ఆ మహిళ కూడా మన అమ్మ న్యూస్ తో గతంలో కూడా తెలియజేశారు. అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పేరుకు మాత్రమే కానీ వాస్తవంగా మాత్రం అలాంటిది ఏం కనబడట్లేదు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రాజశేఖర్, దీనికి సంబంధించి సిఐ ఏమైనా స్పందించారా? అంటే నోటీసు 21 ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పినటువంటి నేపథ్యంలో తను ఏమైనా వివరించే ప్రయత్నం చేశారా? మనకు అందిన సమాచారం తప్పకుండా ఈ నెల 21వ తేదీ హైకోర్టుకు హాజరయ్యే అవకాశం అయితే ఉంది. మన రహస్య సమాచారం ప్రకారం తాను 21న హైదరాబాద్ లోని హైకోర్టులో తప్పకుండా హాజరవనున్నట్టుగా